మనం ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది. అలానే అధికారంలో ఉన్న పెద్దలు వేటిని ప్రోత్సహిస్తారో అవే విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కూటమి పాలనలో ఒక పక్క గంజాయి డ్రగ్స్ మాఫియాలు పేటరైపోతున్నాయి. మరోపక్క కూటమి నేతల పుత్రరత్నాలు డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. డ్రగ్స్ అడిక్షన్లో టీడీపీ బీజేపీ నేతల తనయులు దొరికిపోవడం విశేషం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు తమ ఏలుబడిలో తమ కూటమి నేతల పిల్లలే డ్రగ్స్ సేవిస్తూ దొరికిపోయినా నోరు మెదపడం లేదు. కూటమి నేతలు మాత్రం బాబు బాగా సీరియస్ అని స్టాక్ డైలాగ్ ఒకటి లీక్ చేస్తున్నారు. ఏపీని ఎక్కడికో తీసుకుపోతామన్నారు చంద్రబాబు. అలా తీసుకుపోవడానికే తాము కూటమి కట్టామన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడి పాలనలో చేస్తోన్న అక్రమాలపై నోరు మెదపడం లేదు ఏపీ బీజేపీ నేతలు. కూటమి కట్టాం కాబట్టి సైలెంట్గా ఉండిపోవాలని వారు డిసైడ్ అయినట్లుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి బ్యాచ్ ఎలా విధ్వంసాలకు తెగబడుతోందో చూస్తూనే ఉన్నాం. విజయవాడలో కూటమి నేతల కనుసన్నల్లోనే గంజాయి బ్యాచ్ అసాంఘిక కార్యకలాపాలతో రెచ్చిపోతోన్న పోలీసులు నోటి మీద వేలేసుకుని సైలెన్స్ ప్లీజ్ అంటున్నారు. ఇక కూటమి నేతల తనయులైతే మనల్ని ఆపేది ఎవడ్రా అని డ్రగ్స్ సేవిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. నేతల తనయులు మాత్రమే కాదు, వీరిలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఉండడం గమనార్హం. తాజాగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. డ్రగ్స్ సేవించడమే ఓ చండాలమనుకుంటే మహేష్ యాదవ్ పట్టుబడిన తర్వాత కూడా పోలీసులను బోల్తా కొట్టించడానికి డ్రామాలాడారు. డ్రగ్స్ పరీక్షల కోసం యూరిన్ ఇవ్వాల్సిన సమయంలో ట్యాప్ వాటర్ను ఇచ్చి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బ్లడ్ టెస్ట్ లో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్టు రావడంతో మహేష్ యాదవ్ తప్పించుకునే వీలు లేకుండా పోయింది. కొసమెరుపేంటంటే ఇదే మహేష్ యాదవ్ ను పక్కన పెట్టుకుని గతంలో చంద్రబాబు నాయుడు గంజాయి డ్రగ్స్ పై తాను యుద్ధం చేస్తానని డైలాగ్ కట్ చేశారు. ఎంపీ హోదాలో ఉన్న మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికితే ఇంతవరకు చంద్రబాబు నాయుడు పకడ్బందీగా చర్యలు తీసుకోలేదు. కేవలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండండని అనధికార సెలవు ప్రకటించారు. తీవ్రమైన నేరమైనప్పటికీ స్టేషన్ బెయిల్తో మహేష్ యాదవ్ను విడుదల చేయించేసుకున్నారు. కొద్ది నెలల క్రితం ఇదే వైఎస్ఆర్ జిల్లాకు చెందిన జమ్మలమడుగు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి సైతం పట్టపగలే డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయారు. తన కుమారుణ్ణి కాపాడుకోవడానికి ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు వైపు నుంచి చేయాల్సినవన్నీ చేశారు. అయితే అధికారులు మాత్రం ఆదినారాయణ రెడ్డి తనయుణ్ణి డీఅడిక్షన్ సెంటర్కు పంపి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు రాయలసీమలో డ్రగ్స్ పేరే వినబడలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతనే గంజాయి దందాలపై ఆరోపణలు మొదలయ్యాయి. గంజాయి ముఠాలు పేటరేగిపోవడం మొదలైంది. ఆ ముఠాలు కూడా పచ్చపార్టీ నేతల ఆశీస్సులతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఇదే జిల్లాకు చెందిన ఇద్దరు కూటమి నేతల తనయులే ఏకంగా ప్రమాదకర నిషేధిత డ్రగ్స్ సేవిస్తూ దొరికిపోవడం సీమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీమ నేతల తనయులే డ్రగ్స్ సేవిస్తూ దొరికారంటే ఈ నేతల తనయులు సీమలో డ్రగ్స్ దందాను చాప కింద నీరులా సాగిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే కానీ నిజానిజాలు బయటకు రావంటున్నారు విపక్ష నేతలు.